నర్సీపట్నంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ శనివారం వివిధ రాజకీయ పార్టీ నాయకులతో శాంతి భద్రతల పరిరక్షణ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అవన్నీ కూడా ముందుగానే అరేంజ్ చేసి పంపిస్తారు. లోపల ఉండేవాడిని లోపలే అది అందజేస్తారు. సో మనందరం కూడా పాటించాల్సింది ముఖ్యంగా ఎక్కడ ర్యాలీస్ ప్రొసెషన్స్ మనకి తెలిసి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరు తీయకుండా చూసుకోవాలి. ఎవరు గుమిగూడి మెంబర్స్గా ఇక్కడ నుంచి తిరిగి అక్కడ కౌంటింగ్ సెంటర్ వైపు రాకుండా చూసుకోవాలి. చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు అందరూ కూడా గౌరవించే విధంగా డౌన్ ద లైన్ ప్రతి ఒక్క విలేజ్ గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి మనతో పాటు ఉన్నటువంటి పార్టీ ఏ పార్టీలో కూడా గెలుపు ఓటములన్నింటినీ కూడా ఒక స్పోర్టివ్గా తీసుకునేటటువంటి విధానాన్ని డౌన్ ద లైన్ మన గ్రామ వ్యవస్థ అనేది ఒక కుటుంబ వ్యవస్థ లాంటి వ్యవస్థ అని మీ అందరికీ తెలుసు. కులాలకి మతాలకి అతి సెటిల్ అయిన అందరూ కూడా గ్రామ స్థాయిలో మామ బావ తాత అని కనిపించుకునేటటువంటి బంధుత్వాన్ని. సో ఏదైతే అంత మంచి వాతావరణం ఉందో ఆ వాతావరణాన్ని ఈ పర్టికులర్ ఈవెంట్ లో దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు అనేటువంటి దాంట్లో ఈ వేదికగా మీ అందరినీ మనవి చేస్తున్నాను. సో ఎక్కడ కూడా మనందరం ఆ కుటుంబ వ్యవస్థ వసుదైక కుటుంబం అని ఏదైతే చెప్పుకున్నారో అది మనకి గ్రామ వ్యవస్థలో ఉంది అనేటటువంటిది మనం పదే పదే చెప్పుకుంటున్నాము. దానిని ఒక గర్వకారణంగా మనం భావిస్తున్నాము. అలాంటి వ్యవస్థని మనం ఇలాంటి 5 ఏళ్ల నుంచి జరిగేటటువంటి ఒక ప్రాసెస్ లో ప్రక్రియలో దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు అనేటటువంటిది తెలియజేస్తున్నాం. సో ముఖ్యంగా రాజకీయ పార్టీల యొక్క గొడుగులో కొంతమంది రౌడీ షీటర్స్ ఆశ్రయం పొందాలనే ప్రయత్నం చేస్తారు. సో అలాంటి రౌడీ షీటర్స్ అందరికీ కూడా డిఫరెంట్ వేదికల మీద అనుసరించి పదే పదే చెప్పడం జరిగింది. వేరియస్ లెవెల్స్ లో వివిధ స్థాయిలో కౌన్సిలింగ్ అనేటటువంటిది ఇవ్వడం కూడా జరిగింది. సో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే వాళ్ళు ఎవరినైనా స్పేర్ చేసేది ఉండదు. చట్ట ప్రకారం చర్య అనేటటువంటిది తీసుకోవడం అనేది జరుగుతుంది. లాని చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎక్కడ దానిలో కాంప్రమైజ్ చేసేటటువంటి పరిస్థితి ఏ స్థాయిలో కూడా ఉండదు. పార్టీలకు అతీతంగా చట్టాలని ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ ని డౌన్ ద లైన్ ఇంప్లిమెంట్ చేయడమే మా పని. దానిలో మేము ప్రజలకి అందుబాటులో ఉన్నాం. నిష్పక్షపాతంగా అది జరిగేటట్టు ఎన్షూర్ చేస్తున్నాం. ఎక్కడ ఏది ఉన్నా ఎక్కడ ఎవరిదైనా ఎక్సెస్ జరిగింది అని అనుకున్నా ఏ స్థాయిలో ఉన్నా అది పోలీస్ వ్యవస్థలో చేసిన మీరు నాకు కంప్లైంట్ చేయొచ్చు. ఇమీడియట్లీ దాని మీద రెస్పాండ్ అవుతాను, దాని మీద అడ్రస్ చేస్తాను. సో మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎంతో బాధ్యతగా పోలీస్ వ్యవస్థనంతా ఉంచాలని ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదే బాధ్యత మీ అందరి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ బాధ్యతగా ఎంతగా అయితే ఎలక్షన్ ప్రాసెస్ లో పోలింగ్ అంతటిని కూడా శాంతి సమస్యలతో చేశారు. మీ అందరి సహాయ సహకారాలతో అది చేయడం జరిగిందని మరొకసారి తెలియజేస్తున్నాం. సో ఈ వేదికగా అలాంటి గర్వాన్ని మనం గర్వకారణంగా మనం భావించడానికి మీ అందరి సహాయ సహకారాలు కారణమే. అలాంటి సహాయ సహకారాలని నెక్స్ట్ ప్రాసెస్ లో కూడా మీరు అందించాలి. సో అది దీన్ని ఈ వేదికగా నేను ఆశిస్తున్నాను. మీ అందరి సహాయాన్ని ఉండాలి, సహాయ సహకారం ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సో చట్ట వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఎవరైనా, చట్టాలని గౌరవించే వాళ్ళు ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రోత్సహించవద్దు అనేటువంటిది నా యొక్క విజ్ఞప్తి. అండ్ అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, అలా ఆశ్రయం పొందాలనుకున్న రౌడీ షీటర్లు ఎవరైనా ఉన్నా, అలాంటి వాళ్ళు ఎవరిని కూడా మనం స్పేర్ చేసేటటువంటి